హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం అన్న, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పాత వీడియోలన్నీ 6 నెలలు 3 నెలలు చూసి ఈ కారు ఉందా అని అడుగుతున్నారు. ఆ పైన రాసి ఉంటుంది అన్న, మా మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ముందు సోల్డ్ అని రాసి ఉంటుంది. అది గమనించండి. ఆడ సోల్డ్ అని ఉంటే ఆ వెహికల్ పోయినట్టే, SOLD అని రాసి ఉంటుంది. లేదంటే ఈ కారు అమ్ముడు పోయిందని రాసి ఉంటుంది. అదొకటి చాలా మంది గమనించట్లేదు, అదొకటి గమనించండి. ఓకేనా? అయితే ఈరోజు మీ ముందుకి షిఫ్ట్ డిజైర్ టైప్ 3 డీజిల్ వెహికల్ 2017 మోడల్ వచ్చేసి, అంటే 2032 వరకు జీవితకాలం ఉంటుంది. 1,07,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ అయితే 100% జెన్యున్ ఒరిజినల్ రీడింగ్ అని చెప్తున్నాడు. ఒరిజినల్ రీడింగ్ 100% నాకు కూడా తెలిసి, డ్యామేజ్ చైన్ కానీ ఇంజన్ కానీ ఎక్కడ ఇప్పలేదు. ఒరిజినల్ షోరూమ్స్ ఎట్లా వచ్చినాయి అట్లే ఉన్నాయి. ఇక ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. డీజిల్ వెహికల్ అండి, 25 మైలేజ్ ఇస్తుంది. సెకండ్ ఓనర్ ఈ వెహికల్. ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్, మిగతా అంతా A to Z ఒరిజినల్ ఉంది. మిగతా చిన్న చిన్న మైనస్లు ఏమైనా ఉంటే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్. బంపర్ అయితే పెయింట్ అయింది. సిటీలో బంపర్లు కామన్, పెయింట్ అయితేనే ఉంటాయి టచ్ అప్లు. మిగతా బాడీ అంతా నీట్గా ఉంది. ముందట టైర్లు వచ్చేసి చూడండి, ఈ టైర్ వచ్చేసి ఒక 80% ఉంది. ఈ టైర్ వచ్చేసి కూడా అంతే అన్న, ఒక 80% ఉంది. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం మారింది. ఇది మారలేదు, ఇది మారలేదు, ఇది మారలేదు, ఇది మారలేదు. ఫ్రంట్ అద్దం ఒకటే మారింది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూస్తే చూడండి. చూడండి, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, చిన్న నీట్గా ఉంది. ఇది మరకలు అంతే. ఇంటీరియర్ కూడా చూడండి నీట్గానే ఉంది. డ్రైవర్ సైడ్ ఒకటే చినిగింది కొంచెం. 2 ఎయిర్ బ్యాగ్స్, 2 ఎయిర్ బ్యాగులు అయితే రావడం జరుగుతుంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. డీజిల్ వెహికల్. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ ఇంటీరియర్, బ్యాక్ సైడ్ రేర్ AC కూడా ఉంటుంది చూడండి, బ్లోయర్ కూడా ఉంటుంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఈ టైర్ కూడా అంతే 80% ఉంది. ఈ టైర్ కూడా అంతే 80% ఉంది. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. లాక్ అయింది. డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్స్ వచ్చిందే ఉంది. ఈ టైర్ వచ్చేసి 100కు 100% ఉంది. సిల్ టైర్ ఉంది. లైట్గా ఇప్పుడే రస్ట్ స్టార్ట్ అవుతుంది. వాటర్ పడంగానే వెంటనే క్లీన్ చేయించుకోవాలి. క్లీన్ చేయించలేదు. వాషింగ్ చేసినప్పుడు వెంటనే క్లీన్ చేయాలి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది. రైట్ సైడ్ వ్యూ మొత్తం. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. ఈ గ్లాస్ కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్,
ఇక వెహికల్ యొక్క రీడింగ్ చూడండి. ₹1,07,000 ఒరిజినల్ రీడింగ్ అని కస్టమర్ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇలా పవర్ చేయించినప్పుడు కూడా ఉన్నది చూడండి. ఎప్పుడు చేయించారు వీల్ హెల్మెట్ 1,04,000 చేయించారు. మన ఒరిజినల్ రీడింగే 100%. టూ ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. మనం బ్లూటూత్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, ఓకే. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది. ఇక వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి. ఒరిజినల్ ఉంది. ఇంజన్ బీటింగ్ మాత్రం ఎక్కడ ఎలాంటి నాయిస్ రావడం లాంటిది ఏం లేదు. ఇంజన్ కూడా చూడండి, ఎక్కడ హెడ్ ఇప్పలేదు. టైమింగ్ చైన్ కూడా షోరూమ్ చాలా వచ్చిందే ఉంది. ఆయిల్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. ఎలాంటి గ్యాస్ స్మోక్ కానీ రావట్లేదు. ఇంజిన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. రీడింగ్ అయితే 100% జెన్యూన్ అనిపిస్తుంది. బ్యాటరీ కూడా బాగానే ఉంది. అప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్, యాక్సిడెంట్ అయితే కాలేదు. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. ఒక ఫ్రంట్ అద్దం ఒకటే మారింది. నా వెహికల్ మొత్తం రివ్యూ చూశారు కదా. వెహికల్ అయితే A to Z ఒరిజినల్ ఉందన్న, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు. ఒక ఫ్రంట్ అద్దం ఒకటి మాత్రమే కొంచెం లైట్గా, అది ఫ్రంట్ అద్దం ఏమైందంటే క్రాక్ వచ్చి పగిలిపోతే వేయించుకున్నా అని కస్టమర్ అయితే మనకు చెప్పడం జరిగింది. మిగతా అంతా ఒరిజినలే ఉంది. ఏ డోర్లు కానీ ఎక్కడ కానీ ఏం మారలేదు. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి 6,50,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు. మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.